గాయస్, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ ఈ నెల 24న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ 20వ తారీఖున వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపాలని అన్ని పనులు సిద్ధం చేసుకుంటున్నారు మూవీ మేకర్స్. అయితే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాజమౌళి గారు రాబోతున్నారండి. అండ్ తనతో పాటు ఇంకొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారు. అయితే రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత వీరాభిమానం మన అందరికీ తెలుసు కదా. అందుకోసమే పవన్ గారు ఈవెంట్ అని పిలవగానే తన SSMB 29 మూవీ పనులు ఆపుకొని కూడా ఈ ఈవెంట్ కి వస్తున్నారంట. అయితే ప్రెజెంట్ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారితో నెక్స్ట్ చేయబోయే మూవీ గురించి అప్డేట్ ఇవ్వబోతున్నారంట. దీనికి సంబంధించిన స్పీచ్ కూడా రెడీ చేసుకున్నారు. అదేగా నిజమైతే మన ఇండియాలో ఉన్న అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయండి ఈ మూవీతో. ఆ రేంజ్ లో ఉండబోతుంది మూవీ. కాకపోతే ఈ మూవీని స్టార్ట్ చేయడానికి తక్కువలో తక్కువ ఒక 3-4 సంవత్సరాలైనా పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రాజమౌళి గారు మహేష్ బాబు గారితో SSMB 29 మూవీ చేస్తున్నారు కదా. ఆ మూవీ షూటింగ్ పూర్తయి మూవీ రిలీజ్ అవతానికి ఇంకో 2 years అయినా పడుతుంది. అందుకే ఆ 2 years తర్వాత పవన్ గారితో చేయబోయే మూవీ స్క్రిప్ట్ కి వర్క్ చేస్తారు. అయితే ఈ మూవీకి సంబంధించిన కోర్ పాయింట్ ఒకటి కన్ఫర్మ్ అయిపోయిందని, అది పవన్ గారికి చెప్తే ఆయన కూడా కొంచెం ఆఫ్ హ్యాండెడ్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోందండి. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోపు ఆ మూవీపై మనకి క్లారిటీ వచ్చేస్తుంది. నార్మల్ గానే పవన్ కళ్యాణ్ మూవీ అంటే మనం ఊహించిన దానికంటే ఉంటుంది. బట్ ఇప్పుడు పవన్ గారితో రాజమౌళి గారు కూడా జత కట్టబోతున్నారని వార్త వస్తుంది కాబట్టి ఆ మూవీపై అంచనాలు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోండి. అసలుకే రాజమౌళి గారి రేంజ్ ఇప్పుడు హాలీవుడ్. ఆ రేంజ్ ని మ్యాచ్ చేయగల సత్తా ఉన్న ఏకైక యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు కలిసి తీయబోయే మూవీ ఏ రేంజ్ లో ఉంటుందన్నది మనం ఊహించుకోలేం. అయితే ఈ SSMB 29 తర్వాత రాజమౌళి గారు RRR 2 మూవీ చేస్తారని అందరూ భావించారు. కాకపోతే అనూహ్యంగా పవన్ గారితో మూవీ అనౌన్స్ చేయబోతున్నారని తెలిసిన తర్వాత ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. రాజమౌళి గారు పవన్ గారితో చేయాలని చాలా సంవత్సరాలు బట్టి అనుకుంటున్నారండి. కానీ ఈయన ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల ఇంతవరకు వాళ్ళ మధ్యలో మూవీ రాలేదు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజమౌళి గారు ఇక రెచ్చిపోబోతున్నారు. రాజమౌళి గారి టేకింగ్ కి పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే ఒక్కొక్క సీన్ అదిరిపోతుంది. అయితే వీళ్ళిద్దరూ ఓకే అయిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి రాజమౌళి గారి మూవీలో ధీటుగా నిలబడే విలన్ కోసం తెగ ట్రై చేస్తున్నారంటండి. ఇక్కడ మన ఇండియా నుంచి తీసుకురావాలా లేదంటే హాలీవుడ్ రేంజ్ వ్యక్తిని తీసుకొచ్చి విలన్ గా పెట్టాలా అన్నది కొంచెం చర్చగా మారింది. ఆ విషయాన్ని మనం చర్చించుకోవడం చాలా తొందర అవుతుంది. కానీ ఇంకా రాబోయే రోజుల్లో మనం దాని గురించి మాట్లాడుకుందాం, సరేనా? ఇదంతా ఈ 20న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్ఫర్మ్ అవబోతుందండి. ఆ న్యూస్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుందాం. మరి ఆ వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అది వచ్చిన వెంటనే మీరు చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, సరేనా? సరే మరి, bye guys, take care, thank you for watching my video.